never slow up, no I don't take shit, I got no. అండ్ ఫోర్ ఆర్మ్స్ రెండు పంప్ అవుతుంది అనమాట. నాది స్కిన్ టోన్ వైట్ వల్ల మీకు క్లారిటీగా నా బాడీ కనిపించట్లేదు. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness, if you wanna play tough. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. ఫ్రెండ్స్, ఈరోజు మన 30 days ఛాలెంజ్లో డే 15 అనమాట. అయితే ఈరోజు వచ్చి మన వర్కౌట్ బ్యాక్ అనమాట. బ్యాక్ అది కూడా డిఫరెంట్గా, ఎక్కువగా ఎక్విప్మెంట్ మిషనరీ లేకుండా డంబుల్స్ అండ్ బార్బల్ రాడ్తో చూపించడానికి ట్రై చేస్తా. ఈ బ్యాక్ వర్కౌట్లో ఎలా అంటే మనకి బైసెప్స్ అండ్ ఫోర్ ఆర్మ్స్ రెండు పంప్ అవుతుంది అనమాట. నాది స్కిన్ టోన్ వైట్ వల్ల మీకు క్లారిటీగా నా బాడీ కనిపించట్లేదు. కొద్దిగా నాది షాడోగా ఉంటే కలర్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట కటింగ్స్. అదే నాది మైనస్, వైట్ స్కిన్ అవ్వడం వల్ల కనిపించట్లేదు. అయితే పదండి ఫ్రెండ్స్, వీడియోలకి లేట్ చేయకుండా ఆల్రెడీ నేను జిమ్లో ఎంట్రీ అయిపోయాను అనమాట. మొత్తం కంప్లీట్గా మీకు 4 to 5 వేరియేషన్ చూపిస్తా బ్యాక్ వర్కౌట్. అలాగే దాంతోపాటు ఎలాగ మనకి ఫోర్ ఆర్మ్స్ అండ్ బైసెప్స్ పంప్ అవుతుంది కాబట్టి అందులో కూడా ఒక 2 వేరియేషన్ చూపిస్తాను అనమాట మీకు. పదండి అయితే వీడియోలోకి లేట్ చేయకుండా. ఇదేమొచ్చి మన ఫస్ట్ వేరియేషన్ అనమాట, లాట్స్ పుల్ డౌన్. ఇది మ్యాక్సిమం మనకి ఎంత పాత జిమ్ అయినా సరే ఈ ఎక్విప్మెంట్ ఉంటుంది అనమాట. లాట్స్ పుల్ డౌన్ ఇది లేకుండా అనేది జిమ్మే ఉండదు ఎక్కడైనా సరే. 100 out of 100% ఇది ఎక్విప్మెంట్ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, మరీ లాంగ్గా వైడ్గా కాకుండా కొద్దిగా దగ్గరగా పట్టుకొని కిందకి పుల్ చేయాలన్నమాట. ఇది 3 sets చేయాలన్నమాట. ప్రతి సెట్లో వెయిట్ పెంచుకుంటూ పోవాలి. ఒక్కొక్క సెట్లో 12 to 15 reps కొట్టడానికి ట్రై చేయాలి. మ్యాక్సిమం ఇక్కడే మీకు లాట్స్తో పాటు బైసెప్స్ అండ్ ఫోర్ ఆర్మ్స్ కూడా పంపవద్దు అనమాట. సెకండ్ వేరియేషన్ డంబుల్ పుల్ ఓవర్ అనమాట. చూస్తున్నారుగా నేను ఎలా అయితే పొజిషన్ తీసుకుంటున్నానో ఆ పొజిషన్లో అనమాట. మనం నా స్ట్రెంత్ బట్టి నేను స్టార్టింగ్ 15 kgs డంబుల్ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. 15, 20, 25 అలాగా 3 weights చేస్తాను. 3 sets. ఒక్కొక్క సెట్లో మనం 12 to 15 reps చేయాలన్నమాట. చాలా బాగా పడుద్ది. లాట్స్ మొత్తం కింద వరకు దింపి బ్యాక్న అలాగే ఫ్రంట్కి మరి స్లోగా అలా కింద లాగాలన్నమాట. డంబుల్ పుల్ ఓవర్ అని చెప్తారు ఇది. వేరియేషన్ సీటెడ్ రో అనమాట. బార్బల్ రాడ్ వేసుకొని నేను చూడండి గ్రిప్ కింద నుంచి ఎలా పెట్టాను అలా పట్టి బ్యాక్కి పుల్ చేయాలన్నమాట. ఇది కూడా సేమ్. ఇది మనం లాగేటప్పుడు వెనకాల లాట్స్, బైసెప్స్ అండ్ ఫోర్ ఆర్మ్స్ 3 కూడా పంప్ అవుద్ది అనమాట. మ్యాక్సిమం ఇప్పుడు చేస్తున్న లాట్స్ వర్కౌట్లో 3 పంప్ అవుద్ది, లాట్స్, బైసెప్స్ అండ్ ఫోర్ ఆర్మ్స్. ఇది కూడా సేమ్ అలాగే 3 sets చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క సెట్లో వెయిట్ పెంచుకుంటూ వెళ్ళండి. మీ స్ట్రెంత్ బట్టి 12 to 15 reps కంపల్సరీ కొట్టడానికి ట్రై చేయండి. నాలుగో వేరియేషన్ అనమాట, టీ బార్ రో. ఇది మనకి జిమ్లో ఇలా చిన్న మిషనరీలా ఉంది, ఇలా కూడా చేయొచ్చు. ఇది లేకపోతే మన బెంచ్ ప్రెస్ కొడతాం కదా బార్బల్ రాడ్, ఆ బార్బల్ రాడ్కి మనం రూమ్ కార్నర్ ఉంటుంది కదా, ఎగ్దమ్ కార్నర్ రాడ్ పెట్టుకుని దానికి ప్లేట్స్ పెట్టుకొని అలా కూడా చేయొచ్చు అనమాట. మ్యాక్సిమం అందరికీ ఐడియా ఉంటుంది. ఇది కూడా సేమ్ అలాగా 3 sets చేయండి. ఒక్కొక్క సెట్లో వెయిట్ పెంచుకుంటూ వెళ్ళండి, ప్లేట్స్ పెంచుకుంటూ వెయిట్ 12 to 15 days కొట్టడం చేయండి. ఇది కూడా ఓవరాల్గా పడుద్ది అనమాట, బైసెప్స్ అండ్ లాట్స్ మీద పడుద్ది. నా లాస్ట్ 5వ వేరియేషన్ అనమాట, బెంట్ ఓవర్ రో అని చెప్తారు. ఇది కూడా అందరికీ మ్యాక్సిమం ఐడియా ఉంటుంది. కాన్సన్ట్రేషన్గా చేయాలి, ఇది ఫినిషింగ్ కాబట్టి. డంబుల్ తీసుకొని స్టార్టింగ్ నేను 15 kgs డంబుల్ తీసుకుంటున్నాను అనమాట. తీసుకొని కరెక్ట్గా ఏదైనా సపోర్ట్ తీసుకొని బెంచ్ ఉంటే బెంచ్, లేకపోతే ముందున మనకి ట్రాక్ ఉంటుంది కదా డంబుల్ స్టాక్, దాని మీద అయినా చేయబెట్టి ఇలాగ ఒక్కొక్క చేతితో చేయాలన్నమాట. ఇది కూడా 12 to 15 reps చేసుకుని వెళ్ళండి. 3 సెట్లో వెయిట్ పెంచుకుంటూ వెళ్ళండి. చాలా బాగా పడుతుంది. ఫైనల్ టచ్ అనమాట ఇది. అది లాట్స్ వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. బ్యాక్ అది చేసేటప్పుడు మ్యాక్సిమం మనకి లాట్స్తో పాటు నేను చెప్పాను కదా స్టార్టింగే బైసెప్స్ అండ్ ఫోర్ ఆర్మ్స్ మీద పడుద్దని, అందుకే సింగిల్ వర్కౌట్ అనమాట. డంబుల్స్ తీసుకొని మనం ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసిందే యామల్ కర్ల్స్, ఇది కొడితే చాలు అనమాట. బైసెప్స్ అండ్ ఫోర్ ఆర్మ్స్ కూడా పంప్ అయిపోతుంది. ఒక ఫినిషింగ్ టచ్ 3 sets చేసుకోండి. వెయిట్ పెంచుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ సెట్లో 10 kgs డంబుల్స్, సెకండ్ సెట్లో ఏమో 12.5, థర్డ్ సెట్లో నుంచి 15 లాగా మీ స్ట్రెంత్ని బట్టి ఇది చేస్తే అయిపోయినట్టే మనకి లాట్స్ అండ్ ఫోర్ ఆర్మ్స్, బైసెప్. ఒకే దెబ్బలో 3 పెట్టాలన్నమాట. ఇలా క్లియర్ అయిపోద్ది మనకి వర్కౌట్. Like an adjective, I got a vendetta against people who patented being negative when you should be getting after it. I
I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness of చూసారుగా ఈరోజు ఫ్రెండ్స్ మా వర్కౌట్, బ్యాక్ వర్కౌట్ చేసానమన్నారా. ఆల్రెడీ నేను బ్యాక్ వర్క్ ముందు కూడా పెట్టాను. ఐ మీన్ డే సెకండ్లో పెట్టాను అనుకుంటాను. డే సెకండ్ అది నాకు కూడా ఐడియా లేదు. నాకు ఉన్నాయి కదా డే ఫస్ట్ నుంచి నేను పెట్టుకొని వచ్చాను. అందులో 2 times వచ్చాయి ఇప్పుడు బ్యాక్ వర్కౌట్. ఇది 3వసారి అనమాట బ్యాక్ వర్కౌట్. ఇది డిఫరెంట్ వేరియేషన్ అనమాట. ఇందులో మెషినరీ కంటే ఎక్కువ డంబుల్స్ అండ్ బార్బల్ రాడ్ ఉందన్నమాట. మెషినరీ చాలా తక్కువ ఉంది. దాంతోపాటు అలాగే ఇప్పుడు మనం బ్యాక్ వర్క్ చేసేటప్పుడు మ్యాక్సిమం మనకి చూస్తారు కదా బైసెప్ అండ్ ఈ 4 arms ఈ రెండింటి మీద పడుతుంది అనమాట. మనం పుల్ చేసేటప్పుడు కానీ ఏదైనా 2 muscles కూడా మనకి ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతుంది, పంప్ అవుతుంది. అందుకోసం లాస్ట్లో నేను కొద్దిగా అది డంబుల్స్ పట్టుకొని యామర్ చేసాను అనమాట. యామర్ చేయడం వల్ల ఏంటంటే మనకి 4 arms ఇది బైసెప్స్ 2 పంప్ అవుతుంది అనమాట. అది ఫినిషింగ్ టచ్గా చేశాను అనమాట. అయితే చూసారు కానీ వర్కౌట్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తాను అనమాట. వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయకండి మర్చిపోండి. మళ్ళీ కలుద్దాం వేరే వీడియో. బాయ్.